హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను దానికోసం ఒక 3 జాయింట్స్ తీసుకున్నానండి. చూడండి, నీట్గా వాష్ చేసి పెట్టుకుని ఇలాగా ఘాట్లు పెట్టాను నేను. చూడండి, ఒక్కొక్క జాయింట్కి నేను ఒక 4 ఇలా నీట్గా వాష్ చేసి ఇలా పెట్టేశానండి. ఇలా చేయడం వల్ల లోపల వరకు మసాలా అన్నీ తగిలి క్రిస్పీగా బాగా కుక్ అయ్యి బాగుంటుంది. లేదంటే పచ్చి పచ్చిగా తినడానికి బాగోతుందండి. ఫస్ట్ నేను దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను అండ్ కొంచెం 1 స్పూన్ సాల్ట్ అండ్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అండి, అంటే నల్ల మిరియాలు ఉంటాయి కదండి అవి. ఫస్ట్ ఇది మూడింటిని మనం బాగా కలిపేద్దాం. పెప్పర్ పౌడరు కంపల్సరీ వేసుకుంటే మంచిదండి, ఆప్షనలే. లేదంటే మీ దగ్గర ఇంకేదైనా స్పైసెస్ ఉంటే వేసుకోండి. గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ మన ఇష్టం అండి. ఇంట్లో ఏ స్పైసెస్ ఉంటాయో దాంతోనే చేసుకోవచ్చు. లేని దాంతో చేయాలని ఏమీ లేదు. ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న దాంతో ఇలా చేసుకుని తింటేనే మంచిదండి బయట చేసేదానికన్నా. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నానండి, చిటికెడు గరం మసాలా. మా ఇంట్లో ఏ మసాలా ఉన్నాయో నేను అవే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్. మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి కేఎఫ్సి చికెన్ అంటే, అందుకని నేను ఒకసారి ట్రై చేసి చూస్తే పోదా అని చెప్పేసి చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఇంట్లో నేను చేసిన కేఎఫ్సి చికెన్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పీసెస్కి పట్టేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక ఎగ్ వేసుకుంటున్నాను. 3 జాయింట్స్కి ఒక ఎగ్ చాలండి. ఇప్పుడు ఎగ్ వేసాం కదా, మొత్తం ఇది కూడా కలిపేద్దామండి. నేను ఎగ్ ఎల్లోతో కలిపే వేసాను ఫ్రెండ్స్. మొత్తం ఇలా కలిపేయాలి. ఎగ్ వేసాం కదండి, ఇప్పుడు నేను ఒక హాఫ్ లెమన్ వేస్తున్నాను. ఎగ్ వేసాం కాబట్టి ఆ నీ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీ లెమన్ వేసుకోవాలండి. దీంట్లో కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ లేనప్పుడు ఎగ్ తినని వాళ్ళు ఏమైనా ఉంటే కర్డ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం డిప్ చేద్దాం. పిండి కావాలి కదండి మనకి ఫస్ట్ కేఎఫ్సి చికెన్ అంటే. చూడండి, నేను కార్న్ఫ్లోరు 1 కప్ అయితే 1/2 కప్పు మైదా వేసానండి. మైదా ఎక్కువ వేయలేదు, మైదా కొలెస్ట్రాల్ కదండి, అందుకని చెప్పేసి నేను ఎక్కువ వేయలేదు. చూడండి, కొంచెం ధనియా పౌడరు అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్. పైన పిండి కూడా స్టఫ్ చేస్తాం కదండి, దీంట్లో కూడా మసాలా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్ని, ఇందాక ఎగ్ ఒకటి చికెన్లో వేసి కలిపాను కదండి, ఇంకో ఎగ్ని ఇలా వేసేసి దీంట్లో కూడా జస్ట్ చిటికెడు సాల్ట్ వేసానండి, ఎక్కువ లేదు. నేను ఆల్రెడీ పిండిలో వేసాను, చికెన్లో వేసాను కాబట్టి ఇలా కలిపేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలా కలిపేసి పెట్టాను కదా చికెన్ పీసెస్ని. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఈ పిండిలో చక్కగా పిండి మొత్తం పట్టేటట్టు ఇలా చేయాలి. చూడండి, నేను ఈ విధంగా చేస్తున్నాను. పిండి వేసుకుంటా ఇలాగా చికెన్ మొత్తం పట్టేటట్టు చేయాలండి మనం. ఈ విధంగా మా బాబు అయితే సెల్ చూసుకుంటా ఎదురు చూస్తున్నాడు, మమ్మీ ఎప్పుడు కేఎఫ్సి చికెన్ చేసిద్ది అన్నట్టు. చూడండి, ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఇంకొకసారి ఇలా ఎగ్లో డిప్ చేస్తున్నాను. ఇలా సెకండ్ టైం మళ్ళీ ఎగ్ డిప్ చేయడం వల్ల లేయర్స్ చక్కగా బాగుంటాయండి, స్మూత్గా జ్యూసీగా వస్తుందండి. ఇలా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ పిండి వేసేసి ఇలా చేస్తున్నాను.
చక్కగా డిప్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా డిప్ చేసి కంపల్సరీ ఇలా చేయాలండి చికెన్ని. చూసారా లేయర్స్గా ఎలా కనిపిస్తుందో? అప్పుడే మనకి కేఎఫ్సి చికెన్ కుదిరిద్ది. దీంట్లో ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ని నేను క్రష్ చేసి పెట్టేసుకున్నాను. దీని పై నుంచి మళ్ళీ ఇది చక్కగా మనకి క్రిస్పీగా బాగుంటుందండి. మాకు క్రిస్పీగా ఇష్టం అని చెప్పేసి నేను మళ్ళీ చిప్స్ అనేది వేస్తున్నా. ఇదే కాదండి, కార్న్ఫ్లేక్స్ ఇష్టం లేకపోతే ఆలూ చిప్స్ దొరుకుతాయి కదండి బయట, చిప్స్ ప్యాకెట్స్, అవైనా చేయవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను మిగతా పీసెస్ని కూడా ఇలాగే పిండి చక్కగా తగిలించి పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను 3 జాయింట్లు కూడా ఇలాగా కార్న్ఫ్లోర్ డిప్ చేసేసి ఎగ్, ఇవి కార్న్ఫ్లేక్స్ చిప్స్ చక్కగా నీట్గా ఇలా చేస్తాను. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. కొంచెం ఇలా వేద్దాం. చూసారా, ఆయిల్ హీట్ అయితే మనకి వేయగానే ఇలా పైకి వచ్చేసిద్ది అనమాట. అప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయినట్టే. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఆయిల్ కనుక హీట్ అవ్వకపోతే మీరు అవి చికెన్ జాయింట్లు వేసేసిన తర్వాత పచ్చి పచ్చిగా ఉంటాయండి, సరిగ్గా. ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టేటప్పుడు సిమ్లో పెట్టుకుని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం హీట్ చేసుకోవాలి. ఫుల్లో పెట్టామనుకోండి, ఎంత ఫుల్ స్పీడ్గా హీట్ అయిపోద్దో అంత స్పీడ్గా కుక్ అయ్యిద్ది, కానీ టేస్ట్ ఉండదండి ఏదైనా సరే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను వీటిని పీసెస్ ఇలా వేసేసాను. నేను ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఫైవ్ మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు దీన్ని స్లోగా తిప్పుకుందాం మనం. చూసారా, చాలా ఈజీగా తిరిగింది. ఆయిల్ బాగా హీట్ అయింది. అందులో మనం 5 మినిట్స్ వరకు అసలు దీన్ని నేను కదపలేదండి. సో ఈజీగా మనం దీన్ని రెండో వైపు తిప్పుకోవచ్చు. నేను దీంట్లో ఎటువంటి కలర్స్ వేయలేదండి, అందుకే లైట్గా కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అదేనండి. ఇప్పుడు ఇటువైపు కూడా మనం మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పెడదాం. ఇలా క్రాస్గా పెట్టుకుందాం. 2 సైడ్స్ అయిపోయిందిగా. అయిపోయినాయి. ఇలా పైన చూసారా ఆయిల్ బుడగల్లాగా వస్తుంది, అంటే చక్క కంప్లీట్గా గోల్డ్ షేడ్లో డీప్ ఫ్రై అయిపోయినాయి. చూడండి, చాలా బాగా కుదిరినాయండి. చూసారా ఫ్రెండ్స్, కేఎఫ్సి చికెన్ ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయిందో. చాలా క్రిస్పీగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మరి మీరు కూడా మీ ఇంట్లో కేఎఫ్సి చికెన్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు అల్లా హాఫీజ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.